దయగలిగిన ప్రభు, మహోన్నతుడవు, మహిమ కలిగిన దేవుడవు, ఆరాధనీయుడు, పూజనీయుడు, వేల్పులలో నీ వంటి వాడు లేడు అని నీ వాక్యం సెలవిస్తున్నట్లుగా అలాంటి గొప్ప దేవుడు మాకు దేవుడుగా మీరు లభించినందుకే మీ కృతజ్ఞతలు. నీ ప్రజగా మమ్మల్ని చేసుకున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పంలో మమ్మల్ని ఏర్పరచుకొని మీకు కీర్తి కలుగునట్లుగా మేము ఉండాలని మీరు ఉద్దేశించిన ఉద్దేశాలను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఇదనము నాయనా ప్రభా, అయా ఈ నూతన పునరుద్ధానంలో మేము ఉండగలిగినట్లుగా కృపనిచ్చారు. ఇంతవరకు ఆరాధనీయుడిగా ఆరాధించబడ్డారు. దేవా, వాక్కయ్యను దేవుడిగా మాతో మీరు మాట్లాడండి. ఇక్కడున్న ప్రతి వ్యక్తిని ఎరిగిన దేవుడు మీరు, ప్రతి హృదయాన్ని చేస్తున్నటువంటి దేవుడు మీరు, మమ్మల్ని పరిశీలించి పరిశోధిస్తున్నటువంటి దేవుడు మీరు. మా వ్యక్తిగత జీవితాలు, మా యొక్క ఆంతరిక జీవితాలు, అలాగే మా యొక్క కుటుంబ పరిస్థితులు సమస్తము మీకు మాత్రమే తెలుసు ప్రభా. నిలబడిన నీ దాసుడు అయాయగోతడి బలహీనుడే, మీ దాసుని మరుగుపరచండి. మాట్లాడేది మీరై మీ దాసుడు నోటి బోరగా మీరు మాట్లాడండి. మీ మాటను ప్రత్యక్షపరచండి. ఇదిగో ప్రతి ఒక్కరికి కూడా ఇది నా కొరకైనటువంటి మాటని వారి హృదయాలు స్పందించినట్లుగా ప్రభా, నెమ్మది పొందినట్లుగా, సమాధానం పొందినట్లుగా, సంతోషాన్ని పొందుకున్నట్లుగా, అయా ఈ నిత్యముగా ఈ దినము మీ వాక్యము చేత మమ్మల్ని అందరినీ బలపరిచి దీవించమని ప్రార్థన చేస్తూ మీ హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. రండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 30వ అధ్యాయము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 30వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. లేయా, నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అతనికి ఆషేరు అను పేరు పెట్టెను. చాలు. పురుషులలో కూడా ఎవరైనా ఒకరు చదవండి ఈ మాటను. చదవండి. నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టెను. దేవుడు ఈ మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ లేయా ఎవరో మనకు తెలుసు. ఇంతకు ఎవరండి లేయా? యాకోబు యొక్క భార్య. లేయాను యాకోబు ఎలాగ వివాహం చేసుకున్నాడో మనందరికి తెలుసు. మరి యాకోబు మామ అయినటువంటి లాబాను దగ్గర ఎవరి కోసం ఆయన పనిచేశాడు? రాహేలు కోసం పనిచేశాడు. రాహేలు ఎవరు అంటే మరి లాబాను యొక్క రెండవ కుమార్తె. మరి యాకోబు తన జీవితంలో మోసం చేస్తూ వచ్చినట్లుగా మనం చూసాము. లాబాను దగ్గరికి ఎలా చేరాడో కూడా మనకు తెలుసు. నేను మళ్ళీ అవన్నీ వివరించను. కానీ లాబాను దగ్గర మోసపోయింది ఎవరు అంటే యాకోబు. ఎలా మోసపుచ్చాడు అని ఆలోచన చేసినప్పుడు రాహేలును చేయాల్సినటువంటి లాబాను, రాహేలు కోసం యాకోబు మరి అక్కడ పనిచేసినట్టుగా మనం చూస్తాము. కానీ లాబాను యాకోబును మోసం చేసి పెద్ద కుమార్తె మరి లేయాకు ప్రాబ్లం ఏంటి చెప్పండి? ఆమెకు కళ్ళ జబ్బు. అలాంటి ఆమెను ఇచ్చి వివాహం చేశాడు మోసం చేసి. కాబట్టి సహజంగానే మరి ఆమెను పక్కన పెట్టడం అనేది సహజమైనటువంటి విషయం. ఎందుకంటే యాకోబు నిజంగా ఇష్టపూర్వకంగా చేసుకున్నాడంటే లేదు, మోసపుచ్చబడి చేసుకున్నాడు. ఇదంతా బ్యాక్గ్రౌండ్లో జరిగిన విషయం. కానీ నేను దాన్ని వివరించను. కానీ
ఇప్పుడు లేయాకు గర్భఫలాన్ని దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె స్థితిని మనం ఆలోచన చేస్తే, ఒకటి మరి ఆమె ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రి మోసం చేసి చేయాల్సిన అవస్థ ఏముంది అంటే, ఆమెకున్నటువంటి అంగవైకల్యమే కానీ ఆమెను మరచిన విధానమే అనుకోవచ్చు. యాకోబును కూడా మనం ఆలోచన చేస్తే ఇష్టం లేకుండానే వివాహం చేసుకున్నాడు. అక్కడ కూడా ఆమె మరచబడినట్లుగానే మనం అనుకోవచ్చు. కానీ ఎవరు మరచినా మరువనటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆమె యొక్క గర్భాన్ని తెరిచాడు. గర్భాన్ని తెరిచి ఇప్పుడు గర్భము తెరవబడిన తర్వాత ఆ స్త్రీ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని పుట్టినటువంటి గర్భఫలానికి ఆమె పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే ఆషేరు అని పేరు పెట్టాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ మాట దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, ఆషేరు అన్న మాటకు అర్థం ఏంటంటే సంతోషకరమైన లేదా అదృష్టము. సహజంగా మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, ఎవరికైనా లక్ ఉంటే కానీ అన్నట్టుగా వింటూ ఉంటాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి మాటలోనే ఆషేరు అన్న మాట దగ్గరకు వచ్చి చూసినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే సంతోషకరమైన, లేకపోతే అదృష్టము, లేకపోతే ఇంకా దానికి ఉన్నటువంటి భావాలు చెప్తున్నాను, సరైనటువంటి మార్గంలో నడిపించబడుతున్నవాడు అని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆలోచన చేయండి, మరి దేవుడు ఎందుకు ఈ మాటను మన ముందుకు తీసుకొస్తున్నాడంటే, ఈరోజు మనం చూడబోతున్నటువంటి అంశం నేను చెప్తాను. ఆ అంశం ఏంటంటే సమృద్ధి లేదా ఆశీర్వాదము. నిజమైనటువంటి సమృద్ధి లేదా నిజమైనటువంటి ఆశీర్వాదము. నీ పక్కన వాళ్ళని చెప్పండి అన్నమాట. మనం చూస్తున్న అంశం ఏంటి చెప్పండి, మళ్ళీ చెప్పాలి. నిజమైన సమృద్ధి లేదా నిజమైన ఆశీర్వాదం లేదా నిజమైన సంతోషం. ఒక్క మాట అడిగిన నిజంగా ఉందా? నిజంగా ఉందా? నిజంగానే ఇక్కడ ఉన్న వారిలో అలాంటి అనుభవాలు ఉన్నాయా? ఒకవేళ లేకపోతే రండి, ఈరోజు దేవుడు నిజమైనటువంటి ఆనందం ఏంటో, నిజమైనటువంటి సంతోషం ఏంటో, నిజమైనటువంటి ఆశీర్వాదం ఏంటో, లేదా నిజమైనటువంటి సమృద్ధి ఏంటో దేవుని వాక్యం దగ్గరకు వచ్చి మనం నేర్చుకుందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరు ఇక్కడే ఉన్నారా? ఉంటే దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. రండి, దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే మరొకసారి 30వ అధ్యాయము నేను చదువుతున్నాను. 12వ వచనము 13వ వచనము. లేయా దాసి అన్న జిల్ఫా యాకోబునకు 2వ కుమార్ని కనగా, లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టెను. మనం సహజంగా చూడండి నా వైపు చూడండి. సహజంగా నిజమైనటువంటి సంతోషం ఎక్కడ వెతుక్కుంటాం? నిజమైనటువంటి ఆనందం ఎక్కడుందని వెతుక్కుంటాం? నిజమైనటువంటి ఆశీర్వాదం ఎక్కడుందని వెతుక్కుంటాం? ఉదయకాలం, బహుశా ఉదయకాలమో మరి రాత్రో కానీ నేను నా వైఫ్తో మాట్లాడుతున్నప్పుడు నేను ఒక చిన్న వీడియో క్లిప్పు, చిన్నదే, చాలా చిన్నది, ఎవరో పెద్ద వయసు ఉన్నటువంటి ఒక స్త్రీ పెట్టింది. ఒక పెద్ద వయసు ఉన్నటువంటి వ్యక్తే, ఆమె ఎవరో కూడా తెలియదు. ఊరికేలా స్క్రోలింగ్లో వచ్చినప్పుడు ఏం చెప్తుందా అని విన్నాను నేను. ఆమె చెప్పిన మాట నేను నా భార్యతో పంచుకున్నప్పుడు మేము ఆగకుండా కొద్దిసేపు నవ్వుకున్నాం. కారణం ఏంటంటే ఆమె ఇలా చెప్తుంది. ఏమనంటే, ఇదిగో మీరు ఉండడానికి ఒక ఇల్లే కట్టుకోండి, మీరు ఉండడానికి కావలసినంతవరకే పెట్టుకోండి, దానికి మించి ఓ ఇల్లుల మీద ఇల్లులు కట్టేసుకోకండి, ఓ సంపాదన పెంచేసుకోకండి. కారణం ఏంటంటే ఆమె కొద్దిగా ఒక పదాన్ని వాడింది. ఏంటంటే ఎప్పుడు ఎవరు లేపేస్తారో తెలీదు అని. ఓ ఇల్లుల మీద ఇల్లులు కట్టుకొని కూడా అద్దెలకు ఇవ్వకండి. ఒకవేళ అలా ఇచ్చినా కానీ ఈ రోజుల్లో ఏంటి పరిస్థితి అంటే, ఇప్పుడున్నటువంటి ఎవరిని నమ్మలేకపోతున్నాం, ఎవరు ఎప్పుడు లేపేస్తారో. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే,
ఈ మాట మేము ఆలోచన చేసినప్పుడు నాకు కొద్దిగా నవ్వు అనిపించింది. కానీ తర్వాత ఇప్పుడున్న పరిస్థితులు అలాగే ఉన్నాయి. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు నీ సంపాదనే నువ్వు సంపాదిస్తావు, నీ సంపాదనలోనే నువ్వు సంతోషాన్ని వెతుకుతావు, దాని కొరకే పరుగులు ఎత్తుతూ ఉంటాం, దాని కొరకే కష్టపడుతూ ఉంటాం. అక్కడ దేవుడు ఎప్పుడు కూడా ఈ మాట చెప్పలేదు, కష్టపడొద్దని చెప్పలేదు, సంపాదించకుండా ఉండమని చెప్పలేదు, ఒక గృహం ఉండడం తప్పని చెప్పలేదు, లేకపోతే సమృద్ధికరంగా ఉండడం తప్పని చెప్పలేదు. కానీ ఆయన చెప్పేటటువంటి మాట ఏంటంటే, నిజమైనటువంటి సంతోషం ఏది కూడా ఇప్పుడు చెప్పబడుతున్న వాటిలో దేంట్లో లేదు. కానీ నిజమైనటువంటి సంతోషం దొరికే ఏకైక స్థలం ఏదైనా ఉందంటే దేవుని సన్నిధి మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజమైనటువంటి ఆశీర్వాదం నీ జీవితంలో దేవుడు ఉండడం మాత్రమే. అందుకే బైబిల్ గ్రంథాల్లో మనం గమనించినప్పుడు కీర్తనలో ఒక చక్కని మాట ఉంది, అందరికీ పరిచయం ఉన్న మాట, తీయనకుండా కూడా చెప్పగలరు మీరు. అదేంటో తెలుసా? మొదటి కీర్తన మొదటి వచనం ఏం చెప్పండి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు అన్న మాటకు అర్థము అషేర్ అంటే, మళ్ళీ చెప్తున్నాను, సంతోషం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుని వాక్యము ఎందుకు ఆ మాటను స్పెషల్గా ఆయన రాపిచ్చాడంటే, కీర్తనలో సహజంగా మనము సంతోషం ఎక్కడ వెతుక్కుంటామంటే, ఇక్కడ ఉన్నటువంటి యవనస్తురాలు అయితే స్నేహితుల దగ్గర వెతుక్కుంటారు. ఇంట్లో బోర్ అండి, ఇంట్లో మా అమ్మ నాన్న వెనకబడి మీరు ప్రార్థన చేయండి, చదవండి, అదండి ఇదండి అని ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. కానీ స్నేహితుల దగ్గరికి వెళ్తే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా చెప్పండి? స్నేహితుల దగ్గరికి వెళ్తే ఏముంటుంది? అరే ఎంజాయ్ చేయాలరా, అలా ఉండాలరా, ఇలా ఉండాలరా అంటారు. ఒకడు ఐఫోన్ కొన్నాడు అనుకోండి, ఇంకోటి ఏం కొనాలనుకుంటాడు? ఐఫోనే కొనాలనుకుంటాడు. ఒకడు అప్పు చేసి బైక్ కొన్నాడు అనుకోండి, ఇంకోటి ఏమనుకుంటాడు? బైకే, వాడికి మించిన బైక్ కొనాలనుకుంటాడు. ఒకడు కారులో తిరిగితే ఇంకొకడు ఏమనుకుంటాడు? వాడికిలాగా కారులో తిరగాలనుకుంటాడు. చాలా విచారకరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా మనం చూస్తున్నటువంటి వీడియో ఏంటంటే, గత 2 రోజులుగా ఒక యవనస్తుడు, బాబు కూడా కాదు, ఒక యవనస్తుడు 18 to 19 years ఉంటుంది. అతను కొండ అంచు టాప్లో నిలబడి తన తల్లిదండ్రులు బెదిరిస్తూ, ఎందుకు బెదిరిస్తున్నాడు అంటే, అతను ఐఫోన్ కొన్నాడు. ఐఫోన్ కానీ ఈఎంఐ కట్టలేక మరి తండ్రికి చెప్తే, తండ్రి అంటున్నాడు, అరే నా స్తోమత లేదురా, అంత కట్టలేనురా అంటే, వాడి అంత భయంకరమైనటువంటి, అంటే నేను చనిపోయినోడిని కించపరచాలని మాట చెప్పట్లేదు, కానీ ఎంత భయంకరమైనటువంటి వ్యక్తి అంటే, ఆ ఐఫోన్ కోసం ఆ అంచున నిలబడి తల్లిదండ్రులను బెదిరించాడు. పాపం ఆ తల్లి హృదయం పగిలేలా ఏడుస్తుంది, వద్దురా నాన్న వచ్చేసే అని. వీడు టాప్లో ఉన్నాడు, ఎడ్జిలో నిలబడి ఉన్నాడు. ఓ పక్క తండ్రి, ఓ పక్క తల్లి, ఓ పక్క అక్కడ కూడినటువంటి జనములు చాలా బతులాడుతున్నారు, వద్దు నాన్న వచ్చేసే అని. వాడు రావడానికి ఇష్టపడలేదు. చివరికి తండ్రి వాడిని లాగుదాము కదా అనుకొని చెప్పేసి వెళ్ళి వాడిని లాగపోతే, వాడు వెనక్కి పడిపోయినప్పుడు అతడితో పాటు ఆ తండ్రి కూడా చనిపోయాడు. ఇద్దరు ఒకేసారి స్పాట్లో చనిపోయారు. అది చూసి ఆ తల్లి కూడా ఏమాత్రం ఆలోచించకుండా పైనుండి దూకి చనిపోయింది. ముగ్గురు దేనికోసం చెప్పండి? ఒక సెల్ ఫోన్ కోసం. ఈరోజు సమాజంలో, లోకంలో యవనస్తులు అలాగున్నారు, యవన కుమార్తెలు అలాగున్నారు. గమనిస్తే వారే కాదు, పెద్దవారు కూడా నేటి దినాల్లో గమనిస్తే లేని దానికోసం ప్రయాసపడుతూ, లేని దానికోసం పరుగులు ఎత్తుతూ, దాన్నే జీవితంగా ఎంచుకొని ప్రభువుకు సమయం ఇవ్వకుండా, ప్రభు సన్నిధిలో గడపకుండా, ప్రభువుకి ఇవ్వాల్సినటువంటి స్థానం ఇవ్వకుండా, అరే ఇవన్నీ తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని కలిగించేదే. కానీ నువ్వు ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ వర్షన్ నాకు తెలియదు, కానీ 17 ప్రోవా లేకపోతే 18 ప్రోనో ఏముందో నాకు తెలియదు. కానీ ఒక మాట చెప్తున్నాను, దాన్ని సంతోషం నీకు ఈఎంఐ తీరేలోపు కూడా ఉండదు.
దాని సంతోషం నువ్వు కొనుక్కున్నటువంటి బైక్ అయినా, నువ్వు కొనుక్కున్నటువంటి కార్ అయినా, నువ్వు కొనుక్కున్నటువంటి ఏ ఫోన్ అయినా, ఆ సంతోషం జస్ట్ ఒక 2-3 మంత్సే. తర్వాత నీకు మళ్ళీ ఏమనిపిస్తుంది తెలుసా? ఇంకొక వర్షన్ వస్తుంది, ఇంకొక మోడల్ వస్తుంది. నువ్వు ఎప్పుడైనా గమనించండి, అదే ఒకవేళ నువ్వు కారులో వెళ్ళే వ్యక్తి అయినా కొంతకాలానికి నీ కారు మీద నీకు ఇంట్రెస్ట్ ఉండదు ఈరోజు. కానీ నీ ప్రయాసం అంతా దేనికోసం? ఎంతో కష్టపెడతావు, ఎంతో దుఃఖపెడతావు, తల్లిదండ్రులను దుఃఖపెడతావు, వేదన చెందిస్తావు, అప్పుల పాలవుతావు, సమస్యల పాలవుతావు. అలాంటిది ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, నిజమైనటువంటి సంతోషం ఈ లోకంలో ఉన్న దేనిలో కూడా లేదు. దేవుని స్తోత్రం కలుగురుగాక. మరి ఎక్కడుంది? ఆయన అంటాడు, ఎవరు ధన్యులు అంటే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అటివాడు ఎక్కడ ఉంటాడో తెలుసా? నీటి కాలువల యోరను నాటబడినటువంటి ఆకు వాడక తన ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంట. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మీకు అది ప్రాక్టికల్గా తెలుసో తెలియదు, కానీ నేను కాలువ ఒడ్డున ఉంటున్నా కానీ నాకు తెలుసు ఆ మాట. ఎందుకు అంటే, మా పక్కన తుమ్మ మొక్కల్లాగా లెగుస్తూ ఉంటాయి. మేము కొడతా ఉంటాం, లెగుస్తూ ఉంటాయి, కొడతా ఉంటాం, లెగుస్తూ ఉంటాయి. పోనీ నీళ్ళు ఉన్నప్పుడు లెగుస్తున్నాయిలే అని అనుకుంటే, ఎండాకాలం వచ్చినప్పటికీ కూడా అది ఎలా ఉంటుందో తెలుసా? మా పక్కన ఉన్నది పచ్చగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. కారణం ఏంటంటే, దాని భూమిలో ఉన్నటువంటి వాటర్ నుండి దానికి ఎవరు వాటరింగ్ చేయక్కర్లేదు. ఏం చేస్తుంది అంటే అది చక్కగా సమృద్ధిగా ఉంటుంది. ఈరోజు దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట అదే. నువ్వు ఈరోజు ఆలోచిస్తే, ఇదిగో ఆషేరు అన్న మాటకు అర్థం ఏంటంటే ధన్యత, సంతోషం. నిజమైనటువంటి సంతోషం సంపాదనలో లేదు. సంపాదించొద్దని నేను చెప్పట్లేదు, కానీ ప్రభు లేకుండా కాదు. నాకు టైం కుదరట్లేదన్నా, పొద్దున్న వెళ్ళిపోతున్నానన్నా, రాత్రి వస్తున్నానన్నా, దేవుని సన్నిధిలో జరుగుతున్న ఏ ఆరాధన క్రమాలు లేవు, ప్రార్థన లేదు, ఉపవాసం లేదు, నీ కొరకు చేస్తున్నటువంటి ప్రార్థనలో నువ్వే లేకపోతే ఆ ఆశీర్వాదం నీ దగ్గరికి ఎలా వస్తుంది? దేవుని సన్నిధిలో దివారాత్రములు కూడా, ఉదయములని, మధ్యాహ్నమని, రాత్రని నీ సేవకులు నీ కొరకు కారుస్తున్నటువంటి ఆ కన్నీరు నీకు ఆశీర్వాదకరంగా మారాలి అంటే మరి నీవెక్కడ ఉంటున్నావు? ఇక్కడ వాక్యాన్ని చూస్తే దేవుడు ఈరోజు ఒక శుభ సందేశాన్ని ఇస్తున్నాడు. ఇదిగో దేవుని ఆశీర్వాదము ఏంటో తెలుసా? దానికి మించినటువంటి ధన్యత మరి ఎక్కడా లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజమైనటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? అది దేవుడే. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఎఫెసీ పత్రికలో ఒక చక్కని మాట ఉంది కదా, 3వ వచనంలో ఏమని రాయబడి ఉంది అక్కడ? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. నీకు కావలసినటువంటి ప్రతి ఆశీర్వాదానికి పడవలసినటువంటి స్టాంప్ ఏంటో తెలుసా? అది మన ప్రభు అయిన యేసు క్రీస్తు. నీ పక్కన వాళ్ళని చెప్పండి, దేవుడే నీకు ఆశీర్వాదం అని చెప్పండి. చెప్పండి. ఏంటి మన ఆశీర్వాదం ఏంటి? అలాంటి గొప్ప దేవుడు మనకు కలిగి ఉండడమే మన ఆశీర్వాదం. ఈరోజు ఒకవేళ నువ్వు ఉండేది ఒక మామూలు ఒక చిన్న హట్ అనుకో, పాక అనుకో, కానీ ప్రభువు నీకుంటే అదే ఆశీర్వాదం. నువ్వు చేసేది చిన్న పని అనుకో, నీకు దొరికేది చిన్న ఉద్యోగమే అనుకో, చేసేది దొరికేది చిన్న సంపాదనే అనుకో. నువ్వు అనుకోవచ్చు, నాకు మంచి సంపాదన లేదు, మంచి గృహం లేదు, మంచి స్థితి లేదు. ఇదిగో మనం చూస్తున్నప్పుడు పలానా వాళ్ళని చూస్తున్నప్పుడు వారు చాలా ఆశీర్వాదకరంగా కనపడతారు. కానీ కీర్తనకారుడు చెప్పేటటువంటి మాట ఏంటంటే, చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడొద్దు, దుష్కార్యములు చేసేవారిని చూసి మత్సరపడొద్దు. ఎందుకంటే వారు అగో గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూరల వలె వారు ఏమైపోతారంట? వాడిపోతారు. ఈరోజు వారి భాగ్యం బాగానే ఉండొచ్చు, ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు చాలా బాగా ఉండొచ్చు.
కానీ ఒక దినము వాడిపోయే దినాలు రాబోతున్నాయి. కానీ నీకైతే నాకైతే ఈరోజు స్థితి బాగోలేదేమో అనిపించవచ్చు. కానీ ప్రభువు నీతో ఉన్నావు గనక, ప్రభువు నీకు తోడై ఉన్నాడు గనక, ప్రభువే నీ ధన్యత గనక, ప్రభువే నీ ఆశీర్వాదం గనక, ప్రభు నిన్ను నిరంతరం కూడా సంతోషకరమైనటువంటి స్థలములో ఆయన ఉంచబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే 16వ కీర్తన ఏముంటుంది తెలుసా? ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. దేవుని స్తోత్రం చెప్దామా? ఎక్కడుందంట నిత్య సుఖములు? ఆయన సన్నిధిలో ఉన్నాయి, ఆయన చేతుల్లో ఉన్నాయి. ఈరోజు ప్రియమైనటువంటి సంగమా, దేవుడు ఎందుకు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడంటే నిజమైనటువంటి ఆశీర్వాదానికి నువ్వు వారసురాలు కావాలని. మళ్ళీ చెప్పండి, దేవుడే నీ ఆశీర్వాదం అని చెప్పండి. ఎవరండి మన ఆశీర్వాదం? ఎవరండి? దేవుడే మన ఆశీర్వాదం. రెండవదిగా చూస్తే రండి, దేవుని వాక్యాన్ని దగ్గరకు వచ్చి ఆలోచన చేసినప్పుడు ఇందాక చదువుకున్నటువంటి ఆదికాండంలోకి వెళ్తే 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడు ఇచ్చును. ఈ వాక్యం నాకు నేర్పిస్తున్నటువంటి రెండవ సత్యం ఏంటంటే దేవుడు తన పిల్లలకు సమృద్ధిని ఇస్తాడు. పక్కన ఉన్న చెప్పండి అన్నమాట. ఏమిస్తాడు దేవుడు తన పిల్లలకి? ఏమిస్తాడు? ఆషేరు దగ్గర ఏముంది? అక్కడ చదివితే ఆషేరు నొద్ద ఏముందంట? శ్రేష్టమైన ఆహారం. అతడు ఏం చేస్తున్నాడంటే అతని దగ్గర ఉన్నటువంటి ఆహారం రాజులకే అతను ఇస్తూ ఉన్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక మాట అడిగిన, రాజులకి ఏమైనా కొదువు ఉంటుందా? రాజులకే కొదువు ఉండదు. అలాంటి రాజులకే ఆషేరు ఏమిస్తున్నాడు అంటే శ్రేష్టమైన ఆహారం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియమైనటువంటి సంగమా, మనకున్నటువంటి ఒక రాజు ఉన్నాడు, మనకు దొరికినటువంటి ఆషేరు ఉన్నాడు, మనకు కలిగినటువంటి ఆశీర్వాదం ఉంది. అది ఏమిటి అంటే చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు, ఒక్క నిమిషం, పాల్దెనకర్ చదువుతాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో నీ ప్రతి అవసరత తీర్చబడును. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటంటే మన ప్రభు దగ్గర ఏముంది? అక్కడ నుండి రారా ఆశీర్వాదం నుండి. మన ప్రభు దగ్గర ఏముందండి? ఐశ్వర్యం. ధనము కాదు. ఐశ్వర్యం అంటే తరగనిది. అలాంటిది ఎక్కడుందంట? మన దేవుని దగ్గర ఉందంట. నీకు ఒక అవసరత ఉందండి. ఉదాహరణకి ఇలా చెప్పనివ్వండి, నీకు బాగా ఆకలేస్తుంది. అప్పుడు ఏం కావాలి? పిజ్జా కావాలా? చెప్పండి. బర్గర్ కావాలా? ఏమన్నా అసలు అంటున్నారు, నాకు పిజ్జానే కావాలి, బర్గరే కావాలి అంటారా? అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? ఏది ఉంటే అది. కూరతో పని లేదు, టేస్ట్తో పని లేదు, కావాల్సింది ఏంటి? కడుపు నింపుకో. దాహం వేసింది, మినరల్ వాటర్తో పని లేదు, ఏం కావాలి? నీళ్ళు కావాలి. దేవుడు చేసే కార్యాలు ఎలాగుంటాయంటే నిన్ను అలా తీసుకెళ్ళి అలా పెట్టడు, కానీ తగిన సమయంలో తగిన రీతిలో నిన్ను పోషిస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. అవసరం అనుకుంటే పెడతాడు ఆయన, అవసరం అనుకుంటే ఇస్తాడు ఆయన. కానీ దానికి మించి ఆయన చేసేది ఏంటో తెలుసా? సమయోచితమైనటువంటి సహాయం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అందుకే మనం గమనించినప్పుడు మన ప్రభువు దగ్గర ఉన్నటువంటి మహదైశ్వరంలో నీ ప్రతి అవసరత తీర్చబడును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం నాకు నేర్పిస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే ఆయన చెప్పండి, తన పిల్లలకు ఏమిస్తాడు? సమృద్ధిని ఇస్తాడు. చెప్పండి, పక్కన చెప్పండి, ఏమిస్తాడు ఆయన? సమృద్ధిని ఇస్తాడు.
ఎందుకు ఈ మాటను మనం ఆలోచన చేస్తున్నామంటే, ఈ మాట 49వ అధ్యాయము ఇందాక చదువుకున్నటువంటి 20వ వచనంలో యాకోబు తన కుమారులను పిలిపించి మొదటి వచనంలో పిలిపించి ఇలా చెప్తా ఉంటాడు. ఎందుకంటే ఆయన చివరి అంకంలోకి వచ్చేసాడు, చివరి దినాల్లోకి వచ్చేసాడు. చివరి దినాల్లోకి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే తన స్వాస్యాలు ఇస్తూ ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఆషేరు గురించినటువంటి ఆలోచన చేస్తే ఆయనకు ఆషేరుకు దొరికినటువంటి లాభం ఏంటో తెలుసా? ఆషేరు గోత్రానికంట గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ స్థలాన్ని ఇచ్చాడంట. అయితే అక్కడ ఏమి ఉంటాయో దొరుకుతాయి అంటే గోధుమలు దొరుకుతాయంట, ఆలివ్ ఆయిల్ దొరుకుద్దంట, ఇంకేం దొరుకుద్దంటే పండ్లు ఉంటాయంట. ఇది అంతా ఎవరి దగ్గర ఉన్నాయంట? ఆషేరు దగ్గర. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? చూడండి ఆశీర్వాదం ఎలాగ వస్తుంది అంటే తనకు తరగనంటి రీతిలో, తరగనంటి విధానంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ వ్యక్తిని దీవిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆలివ్ ఆయిల్ యొక్క విలువ ఎంతో తెలుసా మీకు? ఎప్పుడైనా మీరు వంట ఆలివ్ ఆయిల్తో చేశారా? దేంతో చేస్తారు? మనమైతే పామ్ ఆయిల్ వాడతాం. ఏమండి? ఎందుకంటే డబ్బులు ఎక్కువ, ఇప్పుడు అసలే నూనె రేట్లు బాగా పెరిగిపోయాయి కాబట్టి మనం పామ్ ఆయిల్ వాడతాం. ఆలివ్ ఆయిల్ ఎంత డబ్బా ఉంటుంది, నువ్వు 2-3 ఒక 5 లీటర్ క్యాన్ తెచ్చుకున్నటువంటి రేటు దేనికి ఉంటుందో తెలుసా? ఈ ఆయిల్ ఇంత దానికి ఉంటుంది. కారణం ఏంటంటే అది అతి శ్రేష్టమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆషేరు యాకోబు ద్వారా ఇస్తున్నటువంటి ఆ భాగం ఏమిటి అంటే ఇదిగో సమృద్ధి. ఇప్పుడు ఆషేరే ఏమైపోయాడో తెలుసా? ఆషేరే మంచి పదార్థాలు ఇవ్వగలిగినట్లుగా, ఆషేరే రాజులకు సైతము తగినటువంటి ఇవ్వగలిగినట్లుగా ఆషేరును దేవుడు దీవించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మనతో దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, నువ్వు గనక ప్రభుతో ఉంటే, ప్రభు సన్నిధిలో ఉంటే, ప్రభు మీద ఆధారపడితే మనకు ఇంతకంటే మంచి తండ్రి ఉన్నాడు. యాకోబు కంటే మంచి తండ్రి ఉన్నాడు. ఆయనే మన దేవుడు అయినటువంటి యెహోవా. ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో నీకు చక్కని దీవెనలు నేను ఇస్తాను, చక్కని ఆశీర్వాదాలు నీకు ఇస్తాను. తన పిల్లలకి ఇవ్వడం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను నా చిన్నతనంలో కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేక, మా నాన్నగారు చనిపోయాక, మా అమ్మగారు చనిపోయాక కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేక, డబ్బులు లేని పరిస్థితుల్లో క్లాస్లో నోట్సులు రాసుకుంటూ వాళ్ళకు 5 రూపాయలు ఇస్తే 5 రూపాయలని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునేవాడిని. రోజుకు ఒక ₹10 చొప్పున. ఎందుకంటే మళ్ళీ పద్దాక రాపించుకోరు కదా, దానికి తగినట్టుగా. ఒక్కొక్కవేళ కొంతమందికి ఏమో ఆ రోజుల్లో VCD ప్లేయర్లు ఉండేవి, అందరికి ఉండేది కాదు, కొద్దిగా ధనవంతులు వారికే VCD ప్లేయర్లు ఉండేది. ఒక్కొక్కరికి ఏంటంటే నోట్స్ రాసినందుకు సినిమా చూపించేవారు వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి. ఇలాగా ముందుగానే నా నోట్స్లన్నీ కంప్లీట్ చేసుకొని అప్పుడు రాస్తూ ఉండేవాను వాళ్ళకి. ఎగ్జామ్స్లో నా వెనక కూర్చున్న వాళ్ళు ఏంటంటే నా కొనిపించడానికి తీసుకెళ్ళేవారు. ఎందుకని? చూపిస్తానని. అలాగ ఒకసారి దొరికిపోయాను నేను. తీసుకెళ్ళి నన్ను ఎక్కడ కూర్చోబెట్టారంటే, మేము నా వెనక ఇప్పుడు కూడా ఫోన్ చేస్తూ ఉంటాడు అతను, నా వెనకున్న అతనికి నన్ను తీసుకెళ్ళి బజ్జీలు తినిపించడానికి తీసుకెళ్ళాడు. అది ఎవరు చూశారంటే, ఎవరైతే చూడకూడదో ఆయనే చూశాడు మా సార్. చూసి పనిష్మెంట్ ఏమి ఇవ్వలేదు. ఎగ్జామ్ రోజు మిడిల్ ఆఫ్ ద గ్రౌండ్లో, అంటే గ్రౌండ్ మధ్యలో నన్ను కూర్చోబెట్టాడు. నాకు తెలుసురా, నువ్వు చూపించడానికే కదా వాడికి నీకు ఏదో ఇప్పిస్తున్నాడు అని చెప్పి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అంత కష్టతరమైనటువంటి పరిస్థితులు నేను నా లైఫ్లో చూసా. కానీ ఒక విషయం చెప్పనా, నేను ఇంటికి వచ్చేటప్పుడు నా స్థితిని జ్ఞాపకం చేసుకుంటా. నేను ఎక్కడైనా బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు నా స్థితిని జ్ఞాపకం చేసుకుంటా. నేను ఏ స్థితిలో వచ్చానో జ్ఞాపకం చేసుకుంటా. మోస్ట్ ఆఫ్ ద టైం, అంటే ఆల్మోస్ట్ ఎక్కువ సార్లు నేను ఇంటికి ఖాళీ చేతులతో ఎప్పుడు రాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా? నాకు అడగడానికి ఎవరు లేరు ఆ రోజుల్లో, తీసుకోవడానికి కానీ, కొనడానికి కానీ, తినడానికి కానీ. కానీ నా పిల్లలు అలా ఉండకూడదు అనే రీతిలో నేను ఆలోచన చేస్తా. మా ఇంటికి ఎవరు వచ్చినా ఏదో ఒకటి తీసుకురావాలని నేను ఎప్పుడు కూడా ఏదో ఒకటి తీసుకొస్తా. ఇప్పుడు ఏదో గొప్ప కోసం ఈ మాట చెప్పట్లేదు. మరి నాలాంటి వాడికి
నా పిల్లల మీద అంత అభిమానం, అంత ప్రేమ ఉంటే, వాళ్ళకి ఏదైనా పెట్టాలని అనిపిస్తే, మరి మనం నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆయన నిన్ను కొదువులో ఉంచుతాడా, కొరతల్లో ఉంచుతాడా? ఉంచడు. కానీ ఎప్పుడో తెలుసా, ఆ సత్యాన్ని నువ్వు ఎరిగినప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే, దేవుడు యాకోబు ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి యాకోబు తన పిల్లలకి ఇస్తున్నటువంటి ఆ యొక్క స్వాస్యంను మనం చూసినప్పుడు ఏ రీతిగా ఆశీర్వాదాన్ని ఇచ్చాడో, ఈరోజు మనకు అంతకంటే గొప్ప తండ్రి, అంతకంటే గొప్ప దేవుడు మనకున్నాడు. దానికి మించినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ కొదువులో ఉన్నావేమో, కొరతల్లో ఉన్నావేమో, ఇరుకుల్లో ఉన్నావేమో, ఏం పర్లేదు, దేవుడైతే నిన్ను విడిచి పెట్టడు. ఆమేన్, హల్లెలూయా. రండి మనం ముందుకు వెళ్ళిపోతే, అదే 49వ అధ్యాయం 20 వచనాన్ని కనుక మనం చదివితే, ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడు ఇచ్చును. ఈ వాక్యం నాకు నేర్పిస్తున్నటువంటి మరొక సత్యం ఏమిటి అంటే, నీవు ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈయన పెట్టేది ఎవరికి? ఈయన ఇచ్చేది ఎవరికి? రాజులకే ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి మన అమ్మగారి గురించి మనం ఆలోచన చేసినప్పుడు, అప్పుల సమస్యల్లో చనిపోవడానికి వెళ్ళి, బ్యారేజ్ మీదకి వెళ్ళి దూకబోతున్నటువంటి సమయంలో ఒక స్వరం వినబడి, యెషయా గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడి, ఆమెకు ఆ సమయంలో అది దేవుని స్వరం అని కూడా తెలియక, వినాలి వినాలి వినాలి, అది దేవుని స్వరం అని కూడా తెలియక, కాకపోతే ఇది ఎక్కడి నుండి వచ్చింది ఆ స్వరం అని ఆలోచిస్తూ ఉండగా, అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు అక్కడ నుండి పంపించేస్తే, ఇంటికి వస్తే అప్పులు వాళ్ళు ఎలాగ చుట్టుముడతారో అని భయంతో ఇంటికి వచ్చినప్పుడు, వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేసి, అమ్మ చనిపోవద్దు, నీకు 3 ఆడపిల్లలు ఉన్నారు, ఎందుకు చనిపోవడానికి వెళ్ళావు, ఏదో విధంగా తీర్చొచ్చులే అన్నట్టుగా వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి, తర్వాత ఈ స్వరం ఎక్కడి నుండి వచ్చింది, ఈ మాట ఎక్కడి నుండి వచ్చిందని యెషయా గ్రంథంలోంచి మాట్లాడాడు దేవుడని ఎవరి ద్వారా తెలుసుకుందంటే, ఒక మిషన్ మామ్ గారు వచ్చేవారు ఇంటికి, ఆమె ద్వారా తెలుసుకొని, పలానా దగ్గర ఉంది ఈ మాట అని చూపించబడిన తర్వాత దేవుని మందిరానికి రహస్యంగా వెళ్ళి, రహస్యంగా ఆదివారాలు వెళ్ళలేకుండా మిగతా రోజుల్లో వెళ్ళి, తర్వాత ఆదివారం కూడా వెళ్ళగలిగినట్లుగా దేవుడు ద్వారాలు తెరిచి, ఏమండి, ఏ భర్త మారలేదో, ఏ కుటుంబం మారలేదో, ఏ జనాంగం మారలేదో, మేము కూడా ఒకప్పుడు ఆమెను ద్వేషించి పక్కన పెట్టాము, అలాంటి వారు అందరము కూడా మార్చబడినట్టుగా ఒక వ్యక్తిని దేవుడు నియమించుకొని, ఏ అప్పుల సమస్యల్లో ప్రభువును తెలుసుకున్నారో, ఈరోజు అనేక మందికి ఆదరణ తీసుకొచ్చే తల్లిగా, ప్రార్థించే తల్లిగా, ఒక ఆత్మీయ తల్లిగా, ఒక సేవకురాలుగా నిలబెట్టి, ఇన్ని సంవత్సరాల యొక్క పరిచర్లో దేవుడు వారిని, అలాగే వారితో పాటు ఉన్నటువంటి మనందరినీ కూడా నడిపిస్తూ ఈరోజు దేవుడు ఆమెను నిలబెట్టుకున్నాడంటే కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఒకప్పుడు ఆ పరిస్థితుల్లో ఉన్నవారు ఎలా ఉంటారో ఆమెకు తెలుసు కనుక, ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని ఎలా ఆదరించాలో దేవుడు ఆమెను ఒక ఆదరించే తల్లిగా నియమించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆమె కాదు, వారే కాదు, మనం కూడా అంతే. మన స్థితిని మార్చిన దేవుడైనా, మన పరిస్థితులను మార్చిన దేవుడైనా, మన స్థితిగతులను మార్చిన దేవుడైనా, మనకంటూ ఒకప్పుడు శూన్యంలో ఉన్నప్పుడు శూన్యంలోండి మనని తీసి ఈరోజు ఆ నిజ దేవుని ఆరాధించేలాగా దేవుడు మనని చేశాడు. కానీ ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? నీ ఆశీర్వాదం నీ దగ్గరే పెట్టుకొని ఆగిపోతావని కాదు. నువ్వు తెలుసుకున్నటువంటి దేవుణ్ణి నీ దగ్గరే నువ్వు నిలబెట్టేసుకుంటావని కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నీ ద్వారా నీవు ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఉండగలుగుతాం ఆశీర్వాదకరంగా అంటే, కొన్నిసార్లు కొంతమంది నేను ఆలోచన చేస్తున్నప్పుడు, పిల్లలు లేరు అని చెప్పి సంవత్సరాలు తరబడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి చక్కని గర్భఫలం ఇచ్చిన తర్వాత, అరే గర్భఫలం లేని వారికి ఏ రోజైనా వారు వచ్చి, అమ్మా మా జీవితంలో ఇలాగ గర్భఫలం లేనప్పుడు మేము కృంగిపోయి ఉన్న దశలో దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని చక్కని గర్భఫలాన్ని మాకు ఇచ్చాడు, దేవుడు మీకు కూడా ఇవ్వగలడు అని సాక్ష్యం నువ్వు చెప్పగలుగుతున్నావా? ఎంతమందిని నడిపించావు అలాగా?
అప్పుల సమస్యలో నువ్వు కూడా ఎన్నో చెడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పించినటువంటి దేవుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని ఇదిగో నా జీవితంలో చేశాడు దేవుడు, నిన్ను కూడా మార్చగలడు అని నువ్వు చెప్పగలుగుతున్నావా? ఎన్నో కష్టతరమైనటువంటి పరిస్థితులలో నిరాశ జీవిత విధానంలో బ్రతికినటువంటి మనల్ని ఇదిగో దేవుడు ఇదిగో ఆశను పుట్టించి ఆనందాన్ని కలగజేసి ఇదిగో భవిష్యత్తు గురించినటువంటి సమస్తాన్ని కూడా నీ ముందు పెట్టిన తర్వాత నీవు ఇతరులకు అదే సత్యాన్ని వివరించగలుగుతున్నావా? ఉన్నారా? ఇక్కడే వింటున్నారా? ఈరోజు మనకు దొరికినటువంటి ఆనందాన్ని మన దగ్గర ఆపేసుకున్నాం. మనం పొందుకున్నటువంటి సంతోషాన్ని మన దగ్గరే కప్పెట్టేసుకుంటున్నాం. మీకు విషయం తెలుసా? బైబిల్ గ్రంథంలో తలాంతులకి ఇవ్వబడినటువంటి వారిలో ఎవరికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక తలాంతునిచ్చాడు. హల్లెలూయ, హల్లెలూయ. చదువులేనంత మాత్రాన కొంతమంది నోరే ఇప్పరు, చదువుకున్న వాళ్ళు ఇప్పరు, చదువు లేని వాళ్ళు కూడా ఇప్పరు. నాకు రాదండి. కొంతమంది విచిత్రం ఏంటంటే నాకు చదువు రాదు అనే ట్యాగు పెట్టుకొని బ్రతుకుతూ ఉంటారు. నాకు చదువు రాదు, ప్రతిదానికి నాకు చదువు రాదు, నాకు చదువు రాదు, నాకు తెలియదు, నాకు చదువు రాదు, నాకు చదువు రాదు. మీకు ఒక విషయం చెప్పనా? యేసు ప్రభు వారి యొక్క శిష్యులలో అందరూ చదువుకున్న వాళ్ళేనా? అందరు చదువుకున్న వాళ్ళేనా? దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయ, హల్లెలూయ. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక తలాంతునిచ్చాడు. కొంతమంది సువార్త చెప్పగలిగిన తలాంతునిచ్చాడు, కొంతమందిని ఆదరించగలిగిన తలాంతునిచ్చాడు, కొంతమంది పాట పాడగలిగిన తలాంతునిచ్చాడు, కొంతమందిని ఆరాధించగలిగిన తలాంతునిచ్చాడు, కొంతమందికి వాక్యం చెప్పగలిగిన తలాంతునిచ్చాడు, కొంతమందికి ఇదిగో ఒకవేళ అది లేకపోతే సమకూర్చగలిగినటువంటి తలాంతునిస్తాడు. కానీ నీ తలాంతును నువ్వు దేని కొరకు వినియోగిస్తున్నావు? ఇక్కడ ఆషేరు రాజులకే ఏమిస్తున్నాడంట? తగినట్టు మధుర పదములను ఆయన ఇస్తున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియమైనటువంటి సంగమా, దేవుడు ఎందుకు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడంటే నీ విషయంలో దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాలను వెరిగి నువ్వు కూడా ఒక ఇతరులకు ఏమైపోవాలంటే ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయ. ఏమని చెప్తే ఏం చెప్తామో తెలుసా? మేము రాత్రి అనగా పగలనక కష్టపడుతున్నామండి, ఎక్కడ సమయం కేటాయిస్తామండి, మాకు ఎంత కష్టం అవుతుందండి, పిల్లల్ని చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి. నేను ఒక మాట అడగనా? వెళ్ళే కొద్దీ పెరుగుతాయంట, తరుగుతాయంటారా? చెప్పాలి. పెరుగుతుందా, తరుగుతుందా? మునుపున్న బలము చివరిదాకా ఉంటుందా? మరి ఇవేమో పెరుగుతున్నాయి, నీ బలమేమో. ఇప్పుడు ఏం చెప్తావు? అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభువా నా జీవితం అంతా నేను కష్టపడ్డానికే, కుటుంబానికే వినియోగించాను ప్రభువా, నీకోసం ఏం చేయలేకపోయాను ప్రభువా అంటే అప్పుడు ఏమంటాడో తెలుసా ప్రభు? ఓ చెడ్డదాసుడా అంటాడు. చెడ్డదాసుడాని తలదించుకుంటావా? బలా మంచి దాసుడాని తల ఎత్తుకుంటావా? ఈరోజు చాయిస్ నీ ముందే ఉంది. దేవుడే మనకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. దేవుడైతే నీకు సమృద్ధినిచ్చేవాడుగా ఉన్నాడు. ఆ దేవుడు నిన్ను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే రండి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందామా? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువును చూడడు. నేను ఒక్క మాట అడగనా? ఇక్కడ ఎంతమందికి ప్రభువును చూడాలని ఆశ ఉంది చెప్పండి? కొంతమందికి లేదు, వీళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే పాస్ట్ గారు ఏదైనా అడిగితే ఎక్కడ ఏ లిటిగేషన్స్ ఉంటాయో, ఎక్కడ తిరిగి మాకే వస్తుందో అన్నట్టుగా కొంతమందికి ఆలోచన ఉంటుంది. నువ్వు భూమి మీద దేన్ని ఒప్పుకుంటావో దేవుడు దాన్ని దీవిస్తాడు. ఆమేన్. ఇప్పుడన్నా అడుగుతున్నాను, దేవుని చూడాలని ఎంతమందికి ఉంది? నేను చూస్తే చెయ్యత్తకండి. నేను కాదు పరలోకాన్ని తీసుకెళ్ళేది, నేనంతా అందరికీ ఉంది కదా. దించు బాబు, అందరికీ ఉంది కదా. ఒక మాట అడిగినా అక్కడ క్లియర్గా రాయబడి ఉంది, అందరితో ఏముండాలి? చెప్పాలి ఏముండాలి? ఇప్పుడు ఒక మాట అడగనా? అదేంటంటే నీ హృదయంలో ఇప్పటికీ ఒక వ్యక్తి గురించి నీకు సమాధానం లేదు.
ప్రభువుని చూడగలవా? ఖచ్చితంగా చెప్పగలను. నీ హృదయంలో ఒక వ్యక్తి గురించి సమాధానం లేదు. నువ్వు ప్రభువును చూడగలవా సమాధానం లేకుండా? ఇప్పటికైనా ఒప్పుకో, ఇప్పటికైనా సమాధాన పడు, ఇప్పటికైనా ఆ వ్యక్తితో సమాధానం కోసం వెతుకు. బైబిల్లో ఏమనుందో తెలుసా? అవతల వాళ్ళు సమాధాన పడ్డారా లేదా అని కాదు, నీవు మాత్రం సమాధానాన్ని వెతుకుతూనే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు మాత్రం అవతల వ్యక్తి క్షమించినా క్షమించకపోయినా నీవు మాత్రం ఇతరులను క్షమిస్తూనే ఉండాలి. కారణం ఏంటో తెలుసా? ప్రభు అన్నాడు, ప్రభు నిన్ను క్షమించాడు గనక. హల్లెలూయ, హల్లెలూయ. అక్కడ రాయబడిన మాట ఏమని అంటున్నాడంటే, అందరితో. ఎవరితో? కొంతమంది విచిత్రం ఏంటంటే వాళ్ళ ఊరోళ్ళతోనే సమాధానం, ఇంకొంతమంది వాళ్ళ పేరోళ్ళతో సమాధానం, కొంతమంది వాళ్ళ కేటగిరీ వాళ్ళతో సమాధానం. కానీ నేను ఒక మాట చెప్పనా? వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, కేటగిరీస్ లేవు, ఊరు పేర్లు లేవు, తోకలు లేవు. ఏదైనా ఉంది అంటే ప్రభు రక్తంలో రెండు కులాలు ఉన్నాయి. ఒకటి రక్షించబడిన కులం, రెండోదేమో పాప కులం. అయితే పాపులు లేదా పరిశుద్ధులు, ఇదే రెండు కులాలే ఉన్నాయి బైబిల్ ప్రకారం. ఒకటి పాపము వల్ల వచ్చే జీతం మరణం, నరకానికి వెళ్ళిపోతారు. అదే యేసు క్రీస్తు వారితో ఉన్నవారికి నిత్య జీవం, పరలోకానికి వెళ్తారు. ఇవే రెండు కేటగిరీసే ఉన్నాయి. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? అందరితో నీకేముండాలి? సమాధానం. ఆయన సమాధానం పడనండి. నేనేంటండి వాడికి సమాధానం పడేది? నేనేంటండి తగ్గించుకునేది? నేనేంటండి వాడు మాటినేది అని అంటావా? నీ ఇష్టం, దాన్ని ఎవరేం చేయలేరు. కానీ ప్రభువును నువ్వు చూడలేవు, ప్రభువు ఉండే స్థలానికి నువ్వు వెళ్ళలేవు. ఇది నా మాట కాదు, వాక్యం చెప్తున్నటువంటి సత్యం. ఒకే శరీరంలో ఒకే రక్తంలో పాలు పొందులు పొందుతూ ఆయన శరీరం అని ఆయన రక్తం అని వివేచింపక తాగొద్దని, పాలు పొందులు పొందొద్దని ప్రభువు చెప్పినప్పుడు, వివేచింపక అంటే ఏంటో తెలుసా? సమాధాన పడకుండా, సమాధానం లేకుండా నీ హృదయంలో కల్మషాన్ని పెట్టుకొని. కొంతమంది ఎలాగ చెప్తారంటే, ఒకవేళ వాళ్ళ హృదయంలో ఉన్నది తీసివేయరు, హృదయంలో అలాగే ఉంటుంది. సరే ఏమండి, ఫోన్ చేసి క్షమించండి పెట్టేశారు, అయిపోయింది. అదేనా సమాధానం? అదేనా సమాధానం? ఇది చిన్నపిల్లలు అప్పుడు ఇద్దరు టీచర్ని నిలబెట్టి ఇద్దరిని పిల్లల్ని, అరే గడం పట్టుకొని సారీ చెప్పు అంటే సరే అనేవాళ్ళు. నేను అలాగనే ఉండలే. కానీ తర్వాత ఏమయ్యేది? మళ్ళీ ఎక్కడన్నా అంటే, అరే ఆ రోజు టీచర్ ఉంది కాబట్టి అలా చెప్పాం, కానీ ఏమనుకుంటున్నావు నువ్వు? చాలామంది హృదయంలో ఇప్పటికీ మోస్తున్నారు. ఇది నేను ఎరిగి చెప్పట్లేదు, వాక్యం మనతో మాట్లాడుతూ చెప్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, అందరితో నీకేముండాలి? సమాధానం. సమాధానం తర్వాత చెప్తాడు, పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించను. మన చూపు, మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు, మన ఫోన్లు, మన చాటింగ్లు. కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని ఎలా వాడతారంటే, ఇన్స్టాగ్రామ్లో ఎవరిని అయితే బ్లాక్ చేయాలో వాళ్ళకి బాగా తెలుసు, ఫేస్బుక్లో ఎవరిని బ్లాక్ చేయాలో వాళ్ళకి బాగా తెలుసు, ఏ స్టేటస్లు ఎవరికి చేరకూడదో వాళ్ళకి బాగా తెలుసు. ఒక మాట అడిగినా, నువ్వు మనుషులకు మరుగున ఉండు, ఏమైంది? నష్టమేం లేదు. కానీ నష్టపోయేది ఎవరు? నష్టపోయేది ఎవరు? నీవే. ఈ స్టేటస్లు, ఈ హవా ఎంతకాలం అంటే, కొంత బలం ఉన్నప్పుడు, కొంత సంపాదిస్తున్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ అన్ని పరిస్థితులు ఇలాగ ఉండవు. ఈ మధ్యకాలంలో నాకు వినబడుతుంది ఏంటంటే, రానున్న దినాల్లో ఈ ఉద్యోగస్తులు అంటే చదువుకున్న వారు ఎక్కువైపోయి, ఇది నేను విన్నదే, ఇది యాక్చువల్గా నేను కన్ఫర్మ్ చేసి చెప్పట్లేదు. రానున్న దినాల్లో చేతి పని వాళ్ళు కరువైపోతారు, వర్కర్స్ కరువైపోతారు. అంత టెక్నాలజీస్ వాడాల్సి వస్తుంది. టెక్నాలజీస్ వాడడంలో లాస్ట్కి ఏమవుద్దంటే మ్యాన్ పవర్. ఇప్పుడు మ్యాన్ పవర్ లేనటువంటి దేశాలు అంత టెక్నాలజీస్ వాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు వారికి కూడా ఏంటంటే, ఇక్కడ నుండి వాళ్ళకి ఎవరు కావాలి? కనీసం మాన్యువల్గా ఎవరో ఒకరు చేసేవాళ్ళు ఉండాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి గడ్డు పరిస్థితులు, గడ్డు కాలం రాబోతున్నటువంటి దినాల్లో అయినప్పటికీ దేవుడు నిన్ను
పోషిస్తాడు. అయినప్పటికీ దేవుడు నిన్ను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఆమేన్. హల్లెలూయ, హల్లెలూయ. కానీ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? సమాధానం కలిగి పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించండి. ప్రయత్నించండి అని అంటే అర్థం ఏంటి? ప్రయత్నించండి అంటే అర్థం ఏంటి? నువ్వు ప్రయత్నిస్తూనే ఉండి. ఇప్పుడు ఉద్యోగం రాలేదండి, ఏం చేస్తారు? వదిలేస్తారా? చేతులు ఎత్తేస్తారా? కాదనుకుంటారా? లేదు, ప్రయత్నించాలి, ప్రయత్నించాలి. తర్వాత ముందుకెళ్తే చూడండి, కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయ, హల్లెలూయ. ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి ఏమున్నాయి? చెప్పాలి. ఓ చెల్లి, ఏమున్నాయి? వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానాలు ఉన్నవి గనుక ఏముండాలి మనకి? దేవుని భయం ఉండాలి. వాగ్దానం నీకు సొంతం కావాలా? నీకేముండాలి? దేవుని. వాగ్దానం నువ్వు సొంతం చేసుకోవాలా? నీకు ఖచ్చితంగా ఏముండాలి? నేను ఎప్పుడు చెప్తాను, నేను మొట్టమొదటగా దేవునికి భయపడింది ఎప్పుడో తెలుసా? దేవుడు నాతో సూటిగా నీవు నాకు భయపడట్లేదు అని చెప్పినప్పుడే. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను చాలా సంవత్సరాల వరకు ఆ వాగ్దానం రాసినటువంటి పేపర్ని ఏం చేశానో తెలుసా? దాచుకున్నాను. ఎందుకు దాచుకున్నానంటే నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అది. అప్పుడు దాకా ఇటు స్నేహితులే, గేమ్సే, సినిమాలే, దేవుడే, చర్చి ఒక క్యాజువల్ అనమాట. తప్పదు కాబట్టి నాకు పేరెంట్స్ లేరు, మా అక్క బావ వాళ్ళే భయం నాకు, మా బావగారంటే. కాబట్టి తప్పదు గనక. కానీ దేవుడు ఎప్పుడైతే నా హృదయాన్ని ఎరిగినవాడో, నేను ఎలా ఉన్నానో తెలుసు, నేనేం చేస్తున్నానో తెలుసు, ఎలా ప్రవర్తిస్తున్నానో తెలుసు, ఎలా నడుచుకుంటున్నానో తెలుసు. నేను ఎక్కడో చేస్తున్నాను అనుకోవచ్చు, కానీ దేవునికి అంతా తెలుసు. నీవు నాకు భయపడటలేదు. ఎప్పుడైనా మీకు వచ్చిందా అలాంటి వాగ్దానం? ఏ రోజైనా ఇలాంటి వాగ్దానం వచ్చిందా? అంత కఠినమైన మాట వచ్చిందా? నేను దీవించును, నేను ఆశీర్వదించును, నేను వృద్ధి చేయను, నీకు స్వస్థత ఇచ్చును, నేను గొప్ప చేయను అని వాగ్దానాలు చూసుకుంటారు. కానీ నాకు వచ్చింది, చర్చ్ మొత్తంలో నా ఒక్కడికే వచ్చింది అది. నీవు నాకు భయపడట లేదు. ఆ మాట నన్ను పట్టుకుందంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మాట నన్ను మార్చిందంతే. దానికి ముందు నేను ఒకటి, దానికి తర్వాత నేను ఒకటి. ఈరోజు ఎందుకు ఈ మాట దేవుడు నాతో నీతో మనందరితో మాట్లాడుతున్నాడంటే, దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మనకు వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలి అంటే నీకు ఉండాల్సింది ఏంటో తెలుసా? దేవుని భయం. తర్వాత చూడండి, అక్కడ అంటాడు, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. పరిశుద్ధతను ఏం చేయాలి? ఈరోజు ఈ యొక్క ప్రభువుల వారం అప్పుడు పాలు పొందులు పొంది నువ్వు చేయాల్సిందంతా చేసి మళ్ళీ ఒక క్షమాపణ చెప్పి మళ్ళీ చేయాల్సిందంతా చేస్తే దాని సంపూర్ణత అనరు. సంపూర్ణత అంటే ఏంటో తెలుసా? దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలి, ఎదుగుతూ ఉండాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలి, భక్తిలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, సహవాసంలో ఎదగాలి, ఎదుగుతూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాకి గద్దను వెంటాడుతున్నప్పుడు కాకి చాలా ఏం చేస్తుందంటే ఇరిటేషన్ పుట్టిస్తుంది. దేనికి? గద్దకు. ఎలాగో తెలుసా? పొడుస్తూ ఉంటుంది. వాస్తవానికి గద్ద ముందు కాకి ఎంత అండి? అప్పుడు గద్ద అది పొడవదు. మీరు చూడండి కావాలంటే ప్రాక్టికల్గా, అది పొడవదు. ఇది చేయలేక కాదు, దాన్ని వెనక్కి తిరగలేక కాదు. అది ఎలా చూస్తుందంటే దీన్ని ఒక అల్పంగా చూస్తుంది. ఏం చేస్తుందో తెలుసా? దానికి ఒకే ఒక విరుగుడు, అది ఎత్తులోకి ఎగురుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అదేంటో తెలుసా? అదేం బ్యాటిల్ చేయదు, హైట్లోకి వెళ్తుంది.
అది హైట్లోకి వెళ్ళిన తర్వాత కాకి దాన్ని రీచ్ అవ్వగలదా? రీచ్. అలాగే మన జీవితంలో కూడా ఆత్మీయతలు ఎదిగామంటే, సంపూర్ణులుగా మారుతున్నామంటే, పరిశుద్ధతలు ఎదిగామంటే, ప్రార్థనలు ఎదిగామంటే, సహవాసంలో ఎదిగామంటే, ఎగిరే అనుభవాల్లోకి వచ్చామంటే ఈ భూ సంబంధమైనవి మనం ఏమీ చేయలేవు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈరోజు ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, అక్కడ అంటాడు చూడండి, సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని ఏం చేయాలంట? మనలో మనము పవిత్రులుగా చేసుకో. నీ శరీరాన్ని కల్మషం చేసేది ఏంటి? లోకంలో ఉన్నటువంటి కంఫర్ట్స్ అన్నీ. నీ శరీరాన్ని నిన్న ఈ మధ్యకాలం అంటే నేను కొద్దిగా ఈ వింటూ నాకు అలవాటు అనమాట. చదువుకుంటూ ఉంటా, వింటూ ఉంటా. ఇవి నేను యూట్యూబ్లో ఇలాంటి మెసేజ్లు విన్నాను. ఎందుకంటే డిఫరెంట్ మైండ్ సెట్స్ అవన్నీ నేను విన్నా. కానీ ఏదన్నా జరిగినటువంటి విషయాలు, వార్తలు, లేకపోతే ఇలాంటి సంఘటనలు, లేకపోతే ఫారిన్ సంబంధించిన ఏమైనా ఉంటే వింటూ ఉంటాను. వింటున్నప్పుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రపంచం మొత్తంలో ద బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్ ఉన్న దేశం ఏదంటే మనమే. చైనా అన్నారు ఎవరో. ఫారిన్ కంట్రీస్లో ఇప్పుడు మన మీద చాలా వ్యతిరేకత వస్తుంది. రీజన్ ఏంటో తెలుసా? మన ఫుడ్ హ్యాబిట్స్, మన హైజీన్ అంటే ఏంటో తెలుసా? శుభ్రత. ఇవంట వాళ్ళకి ఎందుకు అంటే, ఈ మధ్యకాలంలోనే ఒక ఇండియన్ తన పిల్లలతో భోజనం చేస్తున్నాడు, రెస్టారెంట్లో ఉన్నాడు. ఒక అతను వచ్చి తనని కామెంట్ చేస్తే ఏమన్నాడో తెలుసా? యూ స్మెల్ లైక్ అన్ ఇండియన్ అన్నాడు. అంటే ఏమన్నాడో తెలుసా? వెట్టకారంగా, నువ్వు అచ్చం భారతీయుల్లాగా వాసన వస్తున్నావు అన్నాడు. అంటే ఆయన దృష్టిలో ఏం చెప్పండి? మీరు కంపు కొట్టుకుంటూ ఉంటారు. వీళ్ళంట, అంటే అందరూ కాదు, వీళ్ళకి చెప్తారేమో ఫారెన్లో ఉన్న వాళ్ళకి, ఇలాగ అన్నారని. ఏమండి, ఒకరు అంటున్నారు, ఏమంటున్నారంటే, మన వాళ్ళంట ఈ బిర్యానీలు తిని, ఈ వెల్లుల్లిపాయలు, అల్లాలు ఇవన్నీ వాడి దాంతో తిన్న తర్వాత ఆ ఆఫీసులకు వెళ్తుంటే వాళ్ళకంట అది చాలా కష్టంగా ఉంటుందంట. సరే, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కానీ కారణం ఏం చెప్తున్నానంటే, దేవుడు అంటున్నాడు, నీ శరీరానికి కలిగే మాలిన్యం, మనం ఎక్కువగా తిండి మీద, లోక సంబంధమైన వాటి మీద, వీటి మీద ఎంత ప్రాధాన్యతనిస్తామో, ఆత్మకు జరిగే కల్మషం ఏంటో తెలుసా? చూపుల ద్వారా, తలంపుల ద్వారా, మాటల ద్వారా చేసే వీటన్నిటిని మనం ఎప్పుడు ఎక్కువ ప్రాధాన్యతనిస్తామో, దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు నీ యొక్క వాగ్దానాన్ని పొందుకోలేవు. ఉన్నారా ఇక్కడే? కానీ అదే దేవుడు నీతో చెప్తున్నాడు, దేవుని భయంతో నీ పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ నీవు శరీరానికి, ఆత్మకు కలిగే కల్మషం నుండి ఏం చేయమంటున్నాడు ఆయన? నిన్ను నీవు పవిత్రులుగా చేసుకుంటే దేవుని వాగ్దానం నీ సొంతం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నీకు తెలుసు నీ శరీరాన్ని పాడు చేసేది ఏంటో. ఇప్పుడు నీకు తెలుసు నీ ఆత్మను పాడు చేసేది ఏంటో. శరీరాన్ని పాడు చేసేది నీకే తెలుసు, ఆత్మను పాడు చేసేది కూడా నీకే తెలుసు. కానీ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ కల్మషం నుండి నువ్వు విడిపించబడి దేవుని భయంతో దేవుని వాగ్దానం దగ్గరికి వస్తే దేవుడు అంటాడు, నిన్ను ఇతరులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రండి దేవుని వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే, ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 24వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, పాల్దినకర్ చదువుతాడు. ఆషేరు గురించి ఇట్లా. ఎందుకు పాల్దినకర్ చదువుతానంటే, కనీసం ఒక్కడన్నా మా సహోదరుడు ఎవరన్నా చదువుతున్నారని ఒక ఆనందం అన్నమాట, అంతే. 33వ అధ్యాయము 24వ వచనంలో కనుక చూస్తే, ఆషేరు గురించి ఇట్లా, నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును,
అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను ఎక్కడెక్కడెక్కడ చెప్పండి, అందరూ చెప్పండి, ఎక్కడ? తైలములో. దేవుని స్తోత్రం చెప్దామా? తైలము దేనికి గుర్తుగా ఉందంటే పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయ, హల్లెలూయ. ఎవరైతే పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉంటారో, మెన్, హల్లెలూయ, వారిని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే వారి జీవితం అంట ఎలా ఉంటుందో తెలుసా? ప్రీతికరంగా ఉంటుందంట, సంతోషకరంగా ఉంటుంది. నీ పక్కన వాళ్ళు చెప్పండి, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? సంతోషకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. ఆత్మానుసారులుగా జీవించేవారు, ఆత్మ నడిపింపులో జీవించేవారు. ఇక్కడ అంటాడు చూడండి, ఎంత ఆశీర్వాదం ఉందంటే తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపము. అతడు తన సహోదరుల కంటే ఎక్కువగా ఏం పొందుకుంటాడంట? కటాక్షం పొందుకుంటాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ పక్కన చెప్పండి, నువ్వేం పొందుకుంటావు? కటాక్షం. కటాక్షం అంటే ఏంటో తెలుసా? ఎప్పుడైనా విన్నారా బైబిల్లో ఆ మాట? ఎక్కడైనా చూసారా కటాక్షం అన్నమాట? చెప్పండి చెప్పండి. దానియేలు గ్రంథం చూద్దాం, చూడండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము నొంద అనుగ్రహించను గనక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంతకు దానియేలు ఎక్కడున్నాడు? బబులోనులో బానిసగా తీసుకురాబడ్డాడు. దానియేలు ఎవరు? బాలుడు. దానియేలు పైన ఉన్నటువంటి అధికారి ఎవరు? నపుంసకుల అధిపతి. ఒకసారి ఆలోచన చేయండి. ఓ అక్క, వినాలి. ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి దానియేలు సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఆయన చెరకు పట్టబడి తీసుకురాబడ్డాడు, బందీఖానాకు తీసుకురాబడ్డాడు, బానిసగా తీసుకురాబడ్డాడు, తనది కాని దేశంలో ఉన్నాడు, తనది కాని ప్రజల మధ్యలో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నపుంసకుల అధిపతి అంటే అర్థం ఏంటంటే ఈయన ఎలాగ మార్చారో తెలుసా? నపుంసకుడుగా మార్చారు. ఇలాంటి వ్యక్తి అసలు భక్తి శ్రద్ధలు నిలపగలరా చెప్పండి? దేవుడు ఏం చేశాడయ్యా దానియేలు కంటే? దేవుడు అప్పుడు దానియేలు ఏం చెప్పాలి? ఏం చేశాడు? నన్ను అక్కడ నుండి తీసుకొచ్చాడు, అందరిని విడిచిపెట్టి వచ్చాను, ఎవరు లేకుండా వచ్చాను, మా పేరెంట్స్ లేకుండా వచ్చాను, నేను బానిసగా వచ్చాను, నపుంసకులుగా మార్చబడ్డాను, నాకంటూ ఎవరు లేరు అని అన్ని కంప్లైంట్ చేశాడా? లేకపోతే దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడా? చెప్పాలి. ఈరోజు మనకు చిన్న కొదువు రాగానే, చిన్న సమస్య రాగానే ఏం చేస్తామో తెలుసా? మన భక్తిని విడిచిపెడతాం, మన విశ్వాసాన్ని విడిచిపెడతాం, మన నమ్మకత్వాన్ని విడిచిపెడతాం, మన యథార్థతను విడిచిపెడతాం, దేవునికి దూరం అయిపోతూ ఉంటాం, ప్రార్థనలో వెనకబడిపోతాం, సహవాసంలో వెనకబడిపోతాం, నిరాశలో బ్రతుకుతూ ఉంటారు. చాలామంది దేవుణ్ణి స్తుతించలేరు. కానీ ఒక మాట చెప్పనా? నీ సిచ్యువేషన్ తగినట్టుగా, నీ పరిస్థితులకు తగినట్లుగా మారేవాడు దేవుడు ఎంత మాత్రం కాదు. హల్లెలూయ. నీ పరిస్థితులన్నీ ఎరిగినవాడు దానియేలును, ఇదిగో అక్కడ ఉన్నటువంటి దానియేలు మీద అధిపతిగా ఉన్నటువంటి నపుంసకుల అధిపతికి దానియేలు మీద దేవుడు ఏం కలగజేశాడంట? కృపా కటాక్షం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ కృపా కటాక్షం అంటే ఎలా ఉంటుందో తెలుసా? నిన్ను చూసినప్పుడు వారు సంతోషించేలాగా, ఆనందించేలాగా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నన్ను దేవుడు నేను ఆర్మీలో ఉన్నప్పుడు బయటికి రావాలంటే, మిలిటరీలో నుండి పారిపోయి రావడం అంటే చాలా కష్టం. రాలేము. అప్లికేషన్ పెట్టుకుంటే ఓకే వెళ్ళిపో, అప్లికేషన్ పెట్టుకున్నావు కదా అని అనరు. దేవుడు ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడంటే, నేను ప్రార్థన చేస్తున్నా, దేవా నన్ను విడిపించమని ప్రార్థన చేస్తున్నా, దేవా నీ పని కొరకు నేను వెళ్తానని ప్రార్థన చేస్తున్నా. అవకాశాన్ని ఎలా కల్పించాడంటే, ఆర్మీలో ఉన్నటువంటి ఆఫీసర్స్ దూరంలో, ఇక్కడ నుండి ఆ రోడ్డు అంత దూరంలో ఉంటే ఇక్కడ నుండి సెల్యూట్ కొట్టి స్టిఫ్గా అయిపోయి మాట్లాడడానికి కూడా భయపడతాం. అలాంటిది నన్ను ఎగ్జాక్ట్గా నా డ్యూటీ తీసుకెళ్ళి మా ఆఫీసర్ మొత్తం కమాండింగ్ బెటాలియన్కి
మెయిన్ ఎవరైతే ఉన్నారో శర్మ, ఆయన అందులోని శర్మ, అతను శర్మ అంటే బ్రాహ్మిన్స్, అలాంటిది ఆయన దగ్గర నా డ్యూటీ వేసి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు సెల్యూడ్ కొట్టడం, వెళ్ళి ఫైల్స్ తీసుకెళ్ళి ఆయన టేబుల్ మీద పెట్టడం, టేబుల్ మీద పెట్టినప్పుడల్లా సార్ నేను ఇలా వెళ్ళాలి అని అనివ్వను. అసలు ఎప్పుడు ఆఫీసర్తో ధైర్యంగా అలా మాట్లాడడానికి అవకాశం లేదు. కానీ ఆయన ఒక ఫ్రెండ్లీ ఆఫీసర్గా, అంటే ఒక ఫ్రెండ్ లాగా, అసలు ఆఫీసర్ స్టేజ్లో ఎవరు అలా మాట్లాడరు, అలాంటి వ్యక్తిని కేవలం నా కోసం తీసుకొచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను మాట్లాడినప్పుడు అతనే రికమెండ్ లెటర్ రాసి, ఒక కమాండింగ్ ఆఫీసర్ స్టేజ్లో ఉన్న వ్యక్తి రికమెండేషన్ లెటర్ ఆపితే ఆపగలిగిన వారు ఎవరూ లేరు. అది నేను ఎక్కడైతే ట్రైనింగ్ చేశానో అక్కడికి పంపించారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ లెటరు అక్కడికి వెళ్ళిపోయింది. నన్ను ఒకరోజు పిలిచి అక్కడ కూడా నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బయట జాబులు లేవు, బయట పరిస్థితులు అసలు బాగోలేదు, ఇప్పుడు వెళ్ళిపోతే నీకు తర్వాత పరిస్థితి బాగోదు, మళ్ళీ ఆలోచించుకో, ఎందుకంటే నీకు నేను పంపించలేక కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను. వాళ్ళు ఎవరో ముక్కుమొహం తెలియని వాళ్ళు. నేను ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళాను, ఈ లెటర్ ఆయన రికమెండ్ చేశాడు కాబట్టి అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యి నేను సంజాయిషి ఇచ్చుకోవాలి. అక్కడికి వెళ్ళి నిలబడ్డప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నీకు ఇప్పుడు కూడా ఛాన్స్ ఇస్తున్నాం, ఏం పర్లేదు, మనసు మార్చుకో, మళ్ళీ జాబ్లోకి వెళ్ళిపో, ఇదిగో ఆ రికమెండేషన్ లెటర్ని తీసేద్దాం అని చెప్పినప్పుడు కూడా లేదండి నేను వెళ్ళాలి అంటే, ఇప్పుడు అక్కడ నేను తీసుకెళ్ళింది ఎవరి లెటరో తెలుసా? కమాండింగ్ ఆఫీసర్ లెటర్ వెళ్ళింది అక్కడికి. ఒక సిఓ స్టేజ్ అంటే కమాండింగ్ ఆఫీసర్ లెవెల్లో ఉన్న వ్యక్తి రికమెండ్ చేస్తే దాన్ని ఎవరు ఆపలేరు, నాకుగా నేను వద్దనుకుంటే తప్ప. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని యొక్క ప్రణాళిక నేను ఇక్కడ నిలబడాలి ఉంది కాబట్టి దాంట్లోంచి నేను రాగలిగినట్లుగా దేవుడు ఏం చేశాడో తెలుసా? నా మీద కటాక్షను కురిపించాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సంగమా, ఈరోజు ఇది ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్పాను అంతే. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, దేవునితో నువ్వు ఉంటే, దేవుని మీద నువ్వు ఆధారపడితే, దేవుని దగ్గర నువ్వు నమ్మకంగా ఉంటే, దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ నింపుదలలో నువ్వు బ్రతుకుతూ ఉంటే, దేవుని కొరకు పరిశుద్ధత కలిగి ఉంటే, దేవుని యందు భయము కలిగి ఉంటే, దేవుడు నీకు ఇచ్చే గొప్ప ఆశీర్వాదం అని తెలుసా? నీ మీద ఆయనకు కటాక్షం ఇస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ ఆఫీసర్ నిన్ను ప్రేమిస్తాడు, నీ పైన అధికారులు నిన్ను ప్రేమిస్తారు, నీ ఇంటి వారు నిన్ను ప్రేమిస్తారు, నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు, నీ కుటుంబం నిన్ను ప్రేమిస్తారు. నిన్ను కాదనుకొని పంపించిన వాళ్ళే తిరిగి వచ్చి నిన్ను ప్రేమిస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడో తెలుసా నువ్వు ఆయనకు ప్రీతికరంగా బ్రతికినప్పుడు, ఎవరైతే దేవునికి ప్రీతికరంగా ఉంటారో, ఇష్టంగా ఉంటారో, వారి అన్నడు తలదించుకునేవారుగా దేవుడు ఉండనేవాడు. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు అందరి దృష్టిలో పనికిరానివాడైనా దేవుని దృష్టిలో పనికి రాగలిగినట్లుగా చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. ఆమెన్. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. అదే ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. నీ కమ్ములు ఇనపవియును ఎత్తడివై ఉండును, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. కమ్ములు ఏంటంట? కింద రాయబడింది, ఫుట్ నోట్ చూడండి. పాదరక్షకులు అంటే వేసుకునేటటువంటి చెప్పులు దేనికి కావాలి? పాదాలకు కావాలి. దేనికోసం? చెప్పులు వేసుకొని నేను చెప్పులు వేసుకున్నాను నిలబడే ఉంటావా? చెప్పండి, దేనికి కావాలి? నడవడానికి, ప్రయాణం చేయడానికి చెప్పులు కావాలి. ఇక్కడ ఈ వాక్యం నాకు నేర్పిస్తున్నటువంటి సత్యం ఏంటో తెలుసా? దేవుడు నీ ప్రయాణాలలో ఆయన బలాన్ని ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రయాణం అంటే కేవలం భౌతికమైన ప్రయాణాలే కాదు, ప్రతి మార్గాలలో, ప్రతి ప్రయత్నాల్లో, ప్రతి వెళుతున్నటువంటి స్థలాల్లో, అంత మాత్రమే కాదు, పరలోకపు ప్రయాణంలో కూడా దేవుడు నీకేమిస్తాడంటే బలాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే వాక్యాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనాన్ని కనుక మనం చూస్తే చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు, చెప్పండి ఏం పొందుకుంటారు? నీ పక్కన వాళ్ళు ఎప్పుడు ఏం పొందుకుంటావు? ఏం పొందుకుంటావు? ఇంకెప్పుడు అలాగే ఉండవు, ఇంకెప్పుడు అదే నీరసంగా ఉండవు.
ఎప్పుడు అలాగే బలహీనంగా ఉండవు, ఎప్పుడు అలాగే నిష్ఠూరంగా ఉండవు. దేవుని కొరకు నువ్వు ఎదురు చూడడం నీకు చేతనవుతే దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే నువ్వు నూతన బలం పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. కీర్తనకారుడు కూడా చెప్తున్నటువంటి మాట 46వ కీర్తన మొదటి వచనాన్ని కనుక మనం చదువుకుంటే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సంద్రంలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినము, మనము భయపడము. గడిగ దేవుని స్తోత్రం చెప్దామా? కారణం ఏంటంటే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. నువ్వు వెళ్తుండగా నీ ప్రయత్నాలు గుండా, నువ్వు చేస్తున్న పనుల గుండా, నీ యొక్క ఆలోచనలు గుండా దేవుని యొక్క కార్యాలు ఆయన జరిగించడానికి, విజయాన్ని ఇవ్వడానికి, సంతోషాన్ని ఇవ్వడానికి, బలమునివ్వడానికి, జ్ఞానాన్ని ఇవ్వడానికి, సామర్థ్యాన్ని ఇవ్వడానికి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే చెప్పండి అక్కడ రాయబడిన మాట, దేవుడే మనకు బలాన్ని ఇస్తాడు. ఆమేన్. నూతన నిబంధనలు కూడా రాయబడి ఉంది, ఇది నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, ఇది ఆయన యొక్క ఆత్మ ద్వారానే. ఏదైనా మనం చేయగలమంటే ఆయన ద్వారానే, ఏదైనా మనం చూడగలమంటే ఆయన ద్వారానే, ఏ వాగ్దానాన్ని అయితే సంపాదించుకోగలమంటే ఆయన ద్వారానే. దేవుడు అటు కృపలో మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎవరు మటుకు వారు ఈరోజు దేవుని మాట నీ ముందుంది. ఏ స్థితిలో నువ్వు ఇక్కడికి వచ్చావో నాకు తెలీదు, ఏ పరిస్థితులలో నువ్వు ప్రభువు మీద ఆధారపడుతున్నావో నాకు తెలీదు, నీ హృదయం ఏంటో నాకు తెలీదు, నీ ఆలోచనలు ఏంటో నాకు తెలీదు. కానీ నిన్నెరిగిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడు. నిజమైనటువంటి సమృద్ధి, నిజమైనటువంటి సంతోషం మరెవరో కాదు, మన దేవుడే. ఆయన మనకుంటే ఆయనే మన ఆశీర్వాదమై ఉన్నాడు. ఆయన మనకుంటే ఆయన తన పిల్లల్ని సమృద్ధిగా దీవిస్తాడు. ఆయన ఉంటే మన ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. ఆయన నీతో ఉంటే నువ్వు ప్రీతికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తావు. ఆయన నీకుంటే నీ ప్రతి ప్రయాణాల్లో ఆయన బలాన్ని ఇస్తాడు. ప్రేమైన సంగమా, ఈరోజు ఆయనను సొంతం చేసుకో. యమనస్తులారా, మీ కెరియర్లో విజయం ప్రభు ద్వారానే, మీ లైఫ్లో సెటిల్మెంట్ ప్రభు ద్వారానే. ప్రభు కంటే ఎక్కువగా దీన్ని ప్రేమించకండి. ప్రభు ఉంటే అన్నీ ఉన్నట్టే, ప్రభువు లేకపోతే ఏమీ లేనట్టే. ఆయన కటాక్షం కలగజేసే దేవుడు, రాజులకు సైతము ఇవ్వగలిగినటువంటి సామర్థ్యాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు ఆయన. ఆషేర్, నిజమైన ఆనందం, నిజమైనటువంటి సంతోషం నీ జీవితంలో ప్రభువే. నీ ప్రతి పరిస్థితుల్లో సమాధానం ప్రభువే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడు, మీకు స్తోత్రాలు. హృదయాలు, అంతరంగాలు, ఆవేదనలు, పరిస్థితులు, ఆలోచనలు, తలంపులు, మా క్రియలన్నిటిని ఎరిగినటువంటి దేవుడు, మాకున్నటువంటి ఆలోచనలన్నిటినీ పరిశోధిస్తున్న దేవుడు, మా కుటుంబాలను పరిశోధిస్తున్న దేవుడు, మీరు ఏ స్థితిలో మేము ఇక్కడ ఉన్నామో మీకు తెలుసు కనుకే నీ మాటను మా ముందు పెట్టారు. మేము ఆశీర్వాదకరంగా ఉంటామని, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలమని, ప్రీతికరంగా ఉండగలమని, దీవెనకరంగా ఉండగలమని, మా బలము, మాకున్నటువంటి సమస్తం మీరేనని, మా ఆశీర్వాదం మీరేనని ఈ దినము మీరు తెలియజేశారు. దేవా, నిజమైనటువంటి ఆశీర్వాదంలో నీ బిడ్డలందరూ నిలిచి ఉందురుగాక.
నిలిచి ఉందురుగాక. ఆమెను వాడిగా రూఢీపరచండి. ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి సమస్త మహిమ మీరే పొందుకొనమని ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.